హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ వీ ఆర్ గుడ్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందల ప్రీవియస్ వీడియోస్ అనేది నేను సి లాంగ్వేజ్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించింది పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అవి చెక్ చేసి దెన్ ఇవి చూడండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్. వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్ అంటే అసలు ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టాంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలో వేరియబుల్స్గా కాన్స్టెంట్స్గా ఏవేవి వ్యాలిడ్ అవుతాయి అండ్ ఇన్వాలిడ్ అవుతాయి, సో అవి మనం చూసుకుందాము. సో ఫస్ట్ ఇన్ జనరల్లీ వేరియబుల్ అంటే ఏంటి అంటే, వేరియబుల్ అనేది ఒక స్టోరింగ్ పర్పస్గా యూస్ చేస్తాము. ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసే పర్పస్లో వేరియబుల్ని మనం యూస్ చేస్తాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ వేరియబుల్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూ. వేరియబుల్ అనేది ఒక ఐడెంటిఫైయర్, దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనమనే ఒక పర్సన్ ఉన్నాము, ఒక కాలేజ్లో చదువుకుంటున్నాము. సో మనకంటూ ఒక ఐడెంటిటీ ఏంటి సపోజ్ ఎగ్జాంపుల్, నువ్వు సిఎస్సి బ్రాంచ్. సో సిఎస్సిలో చాలామంది ఉంటారు, బట్ నీకంటూ ఒక ఐడెంటిటీ ఏంటి? నువ్వు ఒక సిఎస్సి అండ్ నీకంటూ ఒక హాల్ టికెట్ నెంబర్ కానీ ఒక ఐడిని ఇష్యూ చేస్తే అది నీకు ఒక ఐడెంటిటీ. అలాగే ఇక్కడ వేరియబుల్కి ఒక వాల్యూ అనేది స్టోర్ చేస్తాము, దాని యొక్క ఐడెంటిటీని ఐడెంటిఫైయర్ అంటాము. సో అదొక ఐడెంటిఫైయర్ అనమాట. సపోజ్ ఇది ఒక సమ్ ఎక్స్ వాల్యూ, సమ్ వై వాల్యూ. ఈ వై వాల్యూ అనేది ఇంటీజర్కి సంబంధించిందా, లేకపోతే సమ్ క్యారెక్టర్ అనేది అది క్యారెక్టర్కి సంబంధించిందా, స్ట్రింగ్ వాల్యూ అని రిప్రజెంట్ చేసేదాన్ని ఐడెంటిఫైయర్ అంటాము. ఏ వేరియబుల్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూ. కాన్స్టాంట్స్ కెన్ నెవర్ చేంజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం వేరియబుల్స్ చూసేసుకున్నాము. కాన్స్టాంట్స్ ఏంటి అంటే అవి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో కాన్స్టాంట్గా ఉంటాయి, వాటిని రిమూవ్ చేయడం కానీ ఇంకా అలాంటిది ఏమీ ఉండదన్నమాట. వేరియబుల్స్ కెన్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. బట్ వేరియబుల్స్ అనేవి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉన్నప్పుడు, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వేరియబుల్స్ అనేవి చేంజ్ చేస్తాం, కాన్స్టాంట్స్ని చేంజ్ చేయలేం. అండ్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్లో అప్డేట్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. సో అలాగే ఏ సింగిల్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ టు మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక్క సింగిల్ వేరియబుల్ని మనము ఒక ప్రోగ్రాంలో సింగిల్ వేరియబుల్ని మల్టిపుల్ టైమ్స్గా యూజ్ చేయొచ్చు. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ బీ మీనింగ్ఫుల్. ఇట్ షుడ్ రిప్రజెంట్ ద పర్పస్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. సో అదేం చేస్తుందంటే ఆ మీనింగ్ఫుల్గా ఉన్నది ఇంకో వేరియబుల్ యొక్క పర్పస్గా పనిచేస్తుంది. ఇది మనకి వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్. ఫైనల్లీ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, వేరియబుల్స్ అనేవి స్టోరేజ్ పర్పస్లో యూస్ చేస్తాము. ఈ వేరియబుల్ అనేది ఒక ఐడెంటిఫైయర్ అనమాట, అది స్టోరింగ్ వాల్యూస్లో యూస్ చేస్తాము. వేరియబుల్స్ అనేవి ఎగ్జిక్యూషన్ టైమ్స్లో అవి ఎక్కడైనా చేంజ్ చేయొచ్చు అండ్ ఇంకో ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఒక వేరియబుల్ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో ఇన్సైడ్గా ఉంటుంది. అండ్ కాన్స్టాంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్లో చేంజ్ చేయలేము. సో వీటి యొక్క రూల్స్, వేరియబుల్స్ యొక్క రూల్స్ చూద్దాం ఇప్పుడు మనము. మూవింగ్ టు ద రూల్స్. A variable name should consist of only character, digits and an underscore. వేరియబుల్స్ అనేది దాని యొక్క నేమ్ ఎలా ఉండాలంటే క్యారెక్టర్స్ రూపంలో, డిజిట్స్ రూపంలో అండ్ అండర్స్కోర్ రూపంలో మాత్రమే ఉండాలి. వేరియబుల్ నేమ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ క్యారెక్టర్, డిజిట్స్ అండ్ అన్ అండర్స్కోర్. ఏ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బిగిన్ విత్ ఏ నెంబర్. వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో బిగిన్ అవ్వకూడదు. ఏ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ వైట్ స్పేసెస్ అనేవి వేరియబుల్ నేమ్స్లో ఉండకూడదు. అండ్ ద ఫోర్త్ వన్, ఏ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కీవర్డ్. వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్తో ఉండకూడదు. సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, దట్ మీన్స్ ఏ వేరియబుల్ నేమ్డ్ ఏజ్ అండ్ ఏజ్ ఆర్ సి అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, చిన్న క్యాపిటల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ ప్లేస్లో స్మాల్ లెటర్స్ పెట్టినా కానీ అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ స్మాల్ ఏజీకి అండ్ క్యాపిటల్ ఏజీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సి లాంగ్వేజ్లో. ఇది మనకి రూల్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే, a variable name should consist of only characters, digits and an underscore. A variable name should not begin with a number. A variable name should not consist of white space. A variable name should not consist of a keyword. C is a case sensitive language, that means a variable name
ఏజ్ అండ్ ఏజ్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి వ్యాలిడ్ అయ్యాయి ఏంటి, ఇన్వాలిడ్ అయ్యాయి ఏంటి చూద్దాము. ఫస్ట్ వ్యాలిడ్ అయ్యాయి చూసుకుంటే ఆ రూల్స్ ప్రకారంగా ఇవి మనకి హైట్ ఉంటే క్యాపిటల్ లెటర్స్లో అయినా ఉండాలి, స్మాల్ లెటర్స్లో అయినా ఉండాలి. అండ్ అండర్ స్కోర్ అనేది నేమ్కి ముందులా ఉండొచ్చు, అండ్ మైకి నేమ్కి మధ్యలో అండర్ స్కోర్ అనేది ఉండొచ్చు. ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్స్. ఇన్వాలిడ్ అంటే ముందర నెంబర్స్ అనేవి ఉండకూడదు, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కలిసి ఉండకూడదు, మొత్తం కంబైన్ చేసి ఉండకూడదు నేమ్ అనేది. ఇలా డేటా టైప్ అనేది ఉండకూడదు, ఇంటి ఏ కామా బి అనేది. ఇది మనకి వేరియబుల్స్ యొక్క రూల్స్ అండ్ ఆ స్టేట్మెంట్స్ అనేది వ్యాలిడా కాదా అనేది ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అనమాట, వ్యాలిడ్ అవుతుందా స్టేట్మెంట్, ఇన్వాలిడ్ అవుతుందా అని. ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా వేరియబుల్ డిక్లరేషన్ తీసుకున్నాము, ఆ ఒక రూల్స్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇది ఫస్ట్ క్యాపిటల్ స్మాల్ ఉండకూడదు అండ్ డేటా టైప్ ఉండకూడదు అని చెప్పాం కదా. సో దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ఇది మనకి వేరియబుల్స్. సో కాన్స్టెంట్స్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ అనేవి ఒక ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. సో ఆ కాన్స్టెంట్స్ అనేవి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ చేయలేము. సో ఇక్కడ మనకి 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఇంటీజర్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ ఆర్ ద ఫిక్స్డ్ వాల్యూస్ దట్ నెవర్ చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. Following are the various types of constant: integer constant, character constant, string constant. So moving to the first one, integer constant. మనకు తెలుసు ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది, నెంబర్స్ రూపంలో ఉండే వాటిని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటాము. సో an integer constant is nothing but a value consists of digits or numbers. డిజిట్స్ కానీ నెంబర్స్ కానీ ఉండేదాన్ని ఇంటీజర్ కాన్స్టెంట్ అంటాము. ఇంటీజర్ కాన్స్టెంట్స్ కెన్ బి ఆక్టల్, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేవి ఆక్టల్ ఉండొచ్చు, డెసిమల్ ఉండొచ్చు, హెక్సాడెసిమల్ ఉండొచ్చు. ఆక్టల్ అంటే 0 to 7, డెసిమల్ అంటే 0 to 9, హెక్సాడెసిమల్ అంటే 0 to 9 అండ్ A to F. ఇవి అన్నమాట హెక్సాడెసిమల్ మీన్స్. డెసిమల్ కాన్స్టెంట్కి ఎగ్జాంపుల్ అండ్ ఆక్టల్ కాన్స్టెంట్కి ఎగ్జాంపుల్ అండ్ హెక్సాడెసిమల్ కాన్స్టెంట్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ వన్, డెసిమల్ కాన్స్టెంట్ కంటైన్స్ digit from 0 to 9 such as. Octal constant contains digits from 0 to 7 and 3, and these types of constants are always proceed by 0. సో ఇది మనకి ఆక్టల్ కాన్స్టెంట్స్ అనేవి 0తో ప్రాసీడ్ అవుతాయి, 0 నుంచి 7 మాత్రమే ఉంటాయి. హెక్సాడెసిమల్ అనేవి 0 to 9 ఉంటాయి అండ్ A to F ఉంటాయి. హెక్సాడెసిమల్లో 0 to X. ఆక్టల్లో 0 మాత్రమే ప్రాసీడ్ అవుతుంది, హెక్సాడెసిమల్లో 0x ప్రాసీడ్ అవుతుంది. ఇది మనకి ఇంటీజర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనేవి. ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్ కంటైన్స్ ఓన్లీ ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ క్వాడ్. క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఒక సింగిల్ కాన్స్టెంటే ఉండాలి అండ్ ఒక సింగిల్ క్వాడ్తో ఎన్క్లోజ్ అయి ఉండాలి. వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ క్యారెక్టర్ కాన్స్టెంట్ బై ప్రొవైడింగ్ ASCII వాల్యూ ఆఫ్ ఇట్. అలాగే మనం క్యారెక్టర్ కాన్స్టెంట్ని ASCII వాల్యూతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్. ఆక్టల్ వాల్యూ ఏమో 0తో ఉంటుంది, ప్రొసీడ్ అయి ఉంటుంది, మీన్స్ ఫస్ట్ 0 అనేది వస్తుంది. హెక్సాడెసిమల్ ఏమో 0x అనేది వస్తుంది స్టార్టింగ్లో. క్యారెక్టర్ అనేది ASCII వాల్యూస్ ఉంటాయి అండ్ అలాగే సింగిల్ క్యారెక్టర్ అనేది సింగిల్ కోట్స్తో ఎన్క్లోజ్ అయి ఉండాలి. ఇది మనకి క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఇంటీజర్ కాన్స్టెంట్ చూసినాం, క్యారెక్టర్ కాన్స్టెంట్ చూసినాం. ఇప్పుడు మనము స్ట్రింగ్ కాన్స్టెంట్ అనేది చూస్తే ఇక్కడ మనకి స్ట్రింగ్ కాన్స్టెంట్స్. A string constant contains a sequence of character enclosed within a double quote. ఈ యొక్క స్ట్రింగ్ కాన్స్టెంట్లో అనేది స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్తో ఎన్క్లోజ్ అవుతుంది. ఇక్కడ సపోజ్ హెలో ప్రోగ్రామింగ్ తీసుకుంటే హెలో అనేది ఒక స్ట్రింగ్, ప్రోగ్రామింగ్ అనేది ఒక స్ట్రింగ్. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే డబుల్ కోట్స్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది అన్న స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటాము. దీంట్లో హెలో ప్రోగ్రామింగ్ తీసుకున్నాం. ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్ అన్నమాట, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్. అండ్ ఫైనల్లీ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఫైనల్లీ ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటి అంటే అది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అవుతుంది, కాన్స్టెంట్స్ అనేవి అలా చేంజ్ చేయలేము. సో వేరియబుల్స్ అనేవి ఇన్వాలిడ్ అయితే ఎలా ఉంటుంది, ఇన్వాలిడ్ కాకపోతే ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాం. సో మనము ఈరోజు ఇంకో టాపిక్ చెప్పుకుందాము, చిన్న టాపిక్.
బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సి లాంగ్వేజ్లో మనకి ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్గా అండ్ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్స్గా చూస్తాం. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ అండ్ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్. సో స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్డ్ రీడింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్. స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దాని యొక్క ఎగ్జాంపుల్ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ని రీడ్ చేయడానికి. అలాగే ఇన్పుట్ ఫంక్షన్స్లో మనకి గెట్ క్యార్ అనేది కూడా వస్తుంది. గెట్ క్యార్ అనేది సింగిల్ క్యారెక్టర్, స్టాండర్డ్ ఇన్పుట్లో గెట్ క్యార్ అనేది సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇన్పుట్ ఫంక్షన్. అలాగే ఇన్పుట్ ఫంక్షన్స్లో మనకి మళ్ళీ గెటెస్ అనేది ఒకటి ఉంటుంది. గెటెస్ అనేది లైన్ అండ్ టెక్స్ట్ని రీడ్ చేస్తుంది స్టాండర్డ్ ఇన్పుట్లో నుంచి. రీడ్స్ ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ టు నాట్ రికమెండెడ్ ఫర్ యూజ్ డ్యూ టు సెక్యూరిటీ ఇష్యూస్. గెటెస్ అనేది లైన్ ఆఫ్ టెక్స్ట్ని స్టాండర్డ్ ఇన్పుట్ దగ్గర నుంచి రీడ్ చేస్తుంది. సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల రికమెండేషన్ అనేది ఉండదు, రికమెండెడ్ జరగదు అక్కడ. సో అవుట్పుట్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది అవుట్పుట్ని రీడ్ చేస్తుంది. అవుట్పుట్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రింట్ఎఫ్. అలాగే పుట్ క్యార్ అవుట్పుట్స్ ఏ స్ట్రింగ్ టు ది స్టాండర్డ్ అవుట్పుట్ ఫాలోడ్ బై ద న్యూ లైన్ క్యారెక్టర్. పుటెస్ అనేది అవుట్పుట్ని రీడ్ చేస్తూ క్యారెక్టర్ని న్యూ లైన్తో ఫాలో అవుతూ ఉంటుంది. పుట్ క్యార్ అనేది సింగిల్ క్యారెక్టర్ని స్టాండర్డ్ అవుట్పుట్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. ఇది పుట్ క్యార్. అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చేసరికి ప్రింట్ఎఫ్, పుటెస్, పుట్ క్యార్. అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్ వచ్చేసరికి స్కాన్ఎఫ్, గెట్ క్యార్, గెటెస్. ఇది మనకి ఇంకో టాపిక్ అన్నమాట, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది. నెక్స్ట్ టాపిక్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ తర్వాత మనకి నెక్స్ట్ చెప్పుకున్న టాపిక్ అన్నమాట బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి, మొత్తం వీడియోని చూడండి, అప్పుడే మీరు ఈజీగా అర్థమవుతుంది మీకు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను ఈ 2 టాపిక్స్ అనేవి. ఇది మనకి వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఇది ఈరోజు చెప్పుకున్న టాపిక్ అనమాట. 2 టాపిక్స్ చెప్పాను ఈరోజు, స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను, ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్ చెప్తే మనకి ఈ ఫస్ట్ యూనిట్ మాత్రం అయిపోతుంది. I hope this video is useful to us. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియోస్ని చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనకి ఇవాళ చెప్పుకున్న టాపిక్ అన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీరు ప్రతిదీ అర్థం అవుతుంది మీకు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది ఇంకొక కాన్సెప్ట్ అండి. ఇది 2 కాన్సెప్ట్స్ అనేది చెప్పాను, ఇది 2 కాన్సెప్ట్స్ చెప్పేశాను. ఇది చిన్నది కదా బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది. సో ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరిగా ఆపరేటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన మొత్తం వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఈ వీడియోని ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.